शिवाय नमः ॐ शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय शिवाय नमः ॐ शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय। అందరికీ నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాభివందనాలు. గజపతి రారాజుల పాలన విజయం చేసినది విజయనగరం. పైడు మాంబ సిరిమానోత్సవాల వాకిలి, జ్ఞాన సరస్వతి వీణానాదాల విరితోట, పశుపతి నాథుని విలాసం ఈ విజయనగరం. గురజాడ అప్పారావు వంటి సంఘ సంస్కర్తలను నడియాడిన చైతన్య స్థలి ఇది. ఇంతటి విశేషాల విజయనగరంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని సమర్పించేవారు శ్రీ రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం విజయనగరం. టైటిల్ స్పాన్సర్స్ సిఎంఆర్ షాపింగ్ మాల్, కో ప్రెసెంటెడ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, పవర్డ్ బై కేవీఆర్ ఎస్టేట్స్ విజయనగరం విశాఖపట్నం, ఎయిమ్ విద్యా సంస్థలు విజయనగరం, ఎంబీఎస్ జ్యువెల్ పార్క్ విశాఖపట్నం, మెయిన్ ఆగ్రో ఇండస్ట్రీ విజయనగరం. అసోసియేట్ స్పాన్సర్స్ క్వీన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ విజయనగరం, పిన్నెంటి కళావతి 28వ వార్డ్ కౌన్సిలర్ విజయనగరం, న్యూ సెంట్రల్ స్కూల్ విజయనగరం, ప్రైడ్ డెవలపర్స్ విజయనగరం, గోకుల్ రమేష్ జీవీఆర్ గ్రూప్ విజయనగరం. టైటిల్ పార్ట్నర్ గోల్డ్ మెడల్, డివోషనల్ పార్ట్నర్ ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బార్ బత్తి, అపర్ణ జ్యూట్ అండ్ పూజా స్టోర్స్. బెవరేజ్ పార్ట్నర్ శుభ్రం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు, వేద విద్యార్థులు ఇక్కడ వేద పఠనం చేసి ఈ ప్రాంతాన్ని పునీతం చేయనున్నారు. ఓం నమః సామవేదాయ నీలోత్పలదలాభాసః సామవేదో హయాననః అక్షమాలాన్విదో దక్షే వామేకం భుతరం భజే సామప్రియం సామగేయం సామవేదోల్లసన్ముఖం వామదేవమహం వందే సామగాంశ్చ మహీసురాన్ పాంతామావో అంధాస ఇంద్రామభిప్రగాయత విశ్వాసాహంషదగ్రాతుం మంహిష్ఠంజర్షానేనాం ప్రావ ఇంద్రాయ మాదానం హరియశ్వాయ గాయత సఖాయ సోమపావ్నే వయముత్వాదదిదర్థా ఇంద్రత్వా ఇందః సఖాయః కన్వా ఉక్థేభిర్జరంతే ఇంద్రాయ మధ్వనే సుతం పరేష్టో బందో నో గిరః అర్కమర్చందో కారవః అయంత ఇంద్ర సోమో నిపోతో అధీవర్హిషి ఏ హేమస్యాద్రావా పిబా స్వరూపకృత్నో మోదయే సుదుఃఖామివ గోదుహే జుహోమాసిద్య విద్యవి అభిత్వా వృషభాసూతే సుతం సృజామి పీతయే త్రుంబావ్యష్ణో హేమదం య ఇంద్ర చామసేశ్వా సోమాశ్చమోషుతే సూతః పిబేదాస్య త్వమీశిషే యోగే యోగే తపస్తారం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రామోదయే ఆత్వేతా నిషీదతేంద్రామభిప్రగాయత సఖాయ స్తోమవాహసః తద్వో గాయా సూతాయిసా పురోహోత యాసాత్వా నాయ
ద్రవా పరికోశా నిషీదలా ద్రోభాయ పూర్ణా నో అధి వాజామర్షా అశ్వన్నత్వా వాజినం మా జాయాంతా అచ్చా బర్హాయి రాశనా భాయి నాయాంతా అంజతాయ వియంజతాయ సమంజాతాయ క్రతుగృహా ఏ మధువా భియంజాతాయ సింధోరుచ్ఛ్వా సేపతయా తముక్షానాం హిరణ్యపా వా పశుమా సుగృభ్రాతా ఆవువా హయాయ హయా ఓహా ఓహా హయాయ హయా ఓహా ఓహా హయాయ హయా ఓహా ఓహా ఇంద్రం విశ్వా ఆవివార్ధాన్ సముద్రవ్యా చాసంగాయిరా రథేతమం రాధాయినా వాజానాం సాద్ పాతిం పాది హయాయ హయా ఓహా ఓహా హయాయ హయా ఓహా ఓహా హయాయ హయా ఓహా ఓహా హోయిడా 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 వత్స విదుర్వరేణ్యో భార్గో దేవస్య ధీమా హి ధియో యో నః ప్రచో హిం ఆ దాయో ఆ ఓం మన ఇంట వెలిగించే ఒక కార్తీక దీపం మన ఇంటికే వెలుగు.
మనందరం కలిసి ఈ ఊరంతా మనిల్లే అనుకొని వెలిగించే ఈ కార్తీక దీపారాధన లోకమంతటికి వెలుగు దివ్వెలు. నేల తల్లికి కాంతుల పాలువెల్లిని కట్టేందుకు జరిగే ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి శుభారంభంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేసేందుకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీ కె వెంకట రమణారెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ జి పాలరాజు గారిని, విజయనగరం పురపాలక సంఘం చైర్మన్ శ్రీ ప్రసాదుల రామకృష్ణ గారిని మరియు పైడితల్లి అమ్మవారి ఆలయ ఈవో శ్రీ భానురాజ గారిని, రామనారాయణం ట్రస్టీ శ్రీ ఎన్ శ్రీనివాస్ గారిని, ఈనాడు మేనేజర్ శ్రీ డివి రమణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. ఓం నిషుసీద గణపతే గణేషు త్వామాహుర్విప్రాతమం కవీనాం నరుతే త్వత్క్రియతే కించనారే మహామర్కం మాఘవం చిత్రమర్చా. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉద్దీప్య స్వజాతవేదో భఘ్నన్నిరృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాత్ ఘోరాత్. దివ్యజ్యోతిర్నమోస్తు దీపదేవ్యై నమః. పుష్పాక్షతాని సమర్పయామి. ఓం నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే దివిదేభ్యః సర్పేభ్యో నమః. ఇదగం సర్పేభ్యో హవిరస్తు జుష్టం ఆశ్రేషా యేషామనుయంతి చేతః. ఏ అంతరిక్షం పృథివీం క్షయంతి తేన సర్పాసో హవమాగమిష్ఠాః. ఏ రోచనే సూర్యస్యాపి సర్పాః. ఏ దివం దేవీమను సంచరంతి యేషామాశ్రేషా అనుయంతి కామం. తేభ్యః సర్పేభ్యో మధుమజ్జుహోమి. మమాగ్నే వర్చో విహవేశ్వస్త్వయంద్వేంధానాస్తనువం పుషేమ. మహ్యన్నమంతాం ప్రతిశశ్చరస్రస్త్వయాధ్యక్షేణ పృతనాజయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మృతో విష్ణురగ్నిః. మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్. మయి దేవా ద్రవిణమాయజంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః. దైవ్యా హోతారావనుషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః. మహ్యం జయంతు మమ యాని హవ్యాగోతిః సత్యా మనసో మే అస్తు. येनो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासु अधिवोचतामे. देवी षडुर्वीरऋणः कृणोत विश्वे देवास इह वीरयध्वम्. अस्य देवदेवस्याकृतानेक दिव्यावतारस्वरूपस्यादिमध्यान्तरैदस्याखिलाण्डकोण ब्रह्माण्डनायकस्य गजानन षडानन समेत श्री कार्तिक दामोदर स्वामी देवता देवताये नमः. दिव्यचरणारविन्दयोः नानाविध परिमलपत्र पुष्पाक्षतानि समर्पयामि. बिल्वदलानि समर्पयामि. त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रयायुधम्. जन्म पाप संहारं एकबिल्वं शिवार्पणम्. कार्तिक दामोदर परब्रह्मणे नमः. नागेन्द्र स्वामिने नमः. జ్యోతి ప్రజ్వలన చేసేందుకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. ఈ విజయనగరం అన్నిటికీ విజయాలనే ఇస్తుంది. అయినప్పటికీ విఘ్నాలు ఏవీ లేకుండా చూడు నాయనా అంటూ
ఆ లంబోదరుడు, శూర్పకర్ణుడు, సుముఖుడు అయినటువంటి బొజ్జ గణపతికి తొలి పూజ చేయాల్సిందే కదా. అందుకే ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని వేడుకుంటూ మన వైదిక కార్యనిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, శ్రీ రాఘవేంద్ర శర్మ గారు ఇప్పుడు విఘ్నేశ్వరుని పూజ కావిస్తారు. అందరూ కూడా ఒక్కసారి నమస్కారం చేస్తూ గణపతి యొక్క ధ్యాన శ్లోకాన్ని చెప్పండి. మనం కార్యక్రమంలోకి వెళదాం. అందరూ కూడా చెప్పండి. సర్వవిఘ్న, గట్టిగా చెప్పాలమ్మా. సర్వవిఘ్న హరం దేవం సర్వవిఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం గం గణపతయే నమః. ఏకదంతాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, గజవక్త్రాయ నమః, చతుర్భుజాయ నమః, గౌరీసుతాయ నమః అని అందరూ కూడా ఒక్కసారి గణపతిని మనసారా ప్రార్థించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యస్య వా నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వత్ర జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆ వాటర్ బాటిల్ నుండి కొద్దిగా నీళ్లు తీసుకొని మీ శిరస్సున మీ ముందు ఉన్నటువంటి పూజా ద్రవ్యాల మీద నీళ్లు చల్లండి. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద కీర్తనం. అందరూ కూడా శ్రీ గోవింద 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 అని 3 పర్యాయాలు అనుకోండి. శ్రీ గోవింద గోవింద గోవింద. తర్వాత మీ కుడి చేతిని చూపుడు వేలికి మధ్య వేలికి మధ్యలో బొటన వేలు ఉంచి చేతిని గోకర్ణ ముద్ర ఆవు చెవి ఆకారంలో ఉంచి చేతిలో మినపగింజ మునిగే ప్రమాణంలో నీళ్లు వేసుకొని 3 సార్లు శబ్దం రాకుండా ఆచమనం చేయండి. పుచ్చుకోండి, నీళ్ళని త్రాగండి. అచ్యుతాయ నమః అనంతాయ నమః అచ్యుతానంత గోవిందాయ నమః. 4వ పర్యాయం చెయ్యి కడుక్కొని చేతిలో నీళ్లు పక్కన వదిలిపెట్టేసి చెయ్యి తుడుచుకోండి. విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షయాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. కొద్దిగా అక్షతలు తీసుకొని వాసన చూచి మీ ఎడం చేతి వైపు వేసుకొని ప్రాణాయామం చేయండి. అపసర్పంత ఏ భూత భూమి సంస్థిత ఏ భూతా విఘ్నకర్తారస్తే నశ్యంతు శివాజ్ఞయా. అపక్రామంత భూతాద్యాపిశాచా సర్వతోముఖా ఏతేషాం విరోధేన పూజా కర్మ సమారభే. అంగుళ్యగ్రేణ శిఖగ్రే సంపేట్యం పాపనాశనం. ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. అందరూ కూడా నమస్కారం చేసి మమ అనుకోండి. ఉపాత సమస్త దురితక్షేద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అభ్యుదయ కర్మణి మహాష్టురాజ్ఞయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమనంతరే అష్టావింశన్ మహాయుగే యాతే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరియోర్మధ్యదేశే अस्मिन् दीपमण्डपे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादिषष्टि संवत्सराणां मध्ये श्री विलम्बिनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिकमासे शुक्लपक्षे चतुर्थ्यां भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषणविशिष्टायां शुभतिथौ श्री परमेश्वरोद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थम् अस्य देवदेवस्य गणदानेक दिव्यावतार स्वरूपस्य श्री कार्तिक दामोदर स्वामी देवता मध्य श्री कार्तिक दामोदर स्वामी देवता प्रीत्यर्थम యజమానస్య. అందరూ కూడా మీ గోత్రం చెప్పుకోండి. ముందుగా శ్రీమాన్ గోత్రోద్భవస్య. వివాహమైనటువంటి వాళ్ళు మీ భర్త గారి పేరు చెప్పుకోండి. అవివాహితులు మీ తండ్రి గారి పేరు చెప్పుకోండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య
తర్వాత మీ పేరు చెప్పుకోండి. వివాహం కానటువంటి వాళ్ళు మీ అమ్మగారి పేరు చెప్పి తర్వాత మీ పేరు చెప్పుకోండి. తర్వాత మీ కుటుంబ సభ్యుల పేర్లు కూడా. యజమానస్య కుమారస్య కుమార్యాః నామధేయస్య నామధేయవత్యాః యజమానస్య సపుత్రస్య సపుత్రకస్య సభ్రాతృకస్య సబాంధవస్య ఆశ్రితవర్గస్య. అమ్మా అందరూ కూడా నమస్కారం చేస్తూ సంకల్పం చెప్పండి. చెప్పండి. అస్మాకం, గట్టిగా అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సకల ఐహిక ఆముష్మిక శుభఫల అవాప్త్యర్థం మయా సంకల్పిత సకల కార్య దిగ్విజయ ప్రాప్తి సిద్ధ్యర్థం మమ దేహస్థిత సకల వ్యాధి నివృత్తి ద్వారా సంపూర్ణ దేహారోగ్యత సిద్ధ్యర్థం మమ గృహే అలక్ష్మి పరిహార ద్వారా మహాలక్ష్మి ధైర్య సిద్ధ్యర్థం కార్తీక దామోదర దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక శుక్ల చతుర్థి మహాపర్వణి శ్రీ నాగదేవత దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అన్యోన్య సువాసినీభ్యః సహ కార్తీక సామూహిక దీప ప్రజ్వలన దీపరాధన ఆఖ్యం కర్మ కరిష్యమాణః ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆచార్య శ్రీహస్తేన శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే అని అందరూ కూడా సంకల్పించండి. ఒక్కసారి గణపతి శ్లోకాన్ని చెప్పండి. ఆచార్యుల వారు గణపతి పూజను కొనసాగిస్తారు. చెప్పండి. ఏకదంతం, గణపతికి వినపడాలి. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. గట్టిగా గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః. సుముఖస్యేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సమ్రాజం చ విరాజం చ అభశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయా మాసకం హృయామసి. మహాగణాధిపతయే నమః. సర్వాపచార పూజాన్ సమర్పయామి. కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జై బోలో ఏకదంత భగవానికి, విఘ్న వినాయకునికి, ఉమాసుతునికి, సర్వ విఘ్నహరునకు. మహాగణాధిపతయే నమః. సర్వాపచార పూజాన్ సమర్పయామి. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శిరస్సు వంచి నమస్కరించండి. ఈరోజు కార్తీక శుద్ధ చవితి. ఇది సాధారణంగా వచ్చే చవితి కాదు. ఆ శివుడినికి కంఠాభరణాలుగా ఉన్నటువంటి నాగులు, మహావిష్ణువుకి పాన్పుగా మారినటువంటి నాగులు, అంటే ఒక స్వామికి ఆభరణాలుగా మరో స్వామికి నివాస స్థలమైనటువంటి నాగులు రెండు నాలుకలు కలిగి మనకు పరమాత్మ తత్వాన్ని అందించే ఆ నాగరాజుకి మనసా నమస్కరిస్తూ మన క్షేమం కొరుతూ మన వైదిక కార్యనిర్వాహకులు ఫణికుమార శర్మ గారు ఇప్పుడు నాగరాజ అష్టోత్తరాన్ని పఠిస్తారు.
అస్య దేవదేవస్య గణతానేక దివ్యావతారస్వరూపస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య సృష్టిస్థితిలయ తిరోధానుగ్రహకారకస్య శ్రీ నాగరాజ పరబ్రహ్మదేవత దివ్య అనుగ్రహ ప్రసార సిద్ధ్యర్థం శ్రీ నాగదేవత యథాశక్తి పూజాఖ్యం కర్మ కరిష్యే. నాగదేవతాయై నమః ఆవాహయామి. నాగదేవతాయై నమః ఆవాహనం సమర్పయామి. నాగదేవతాయై నమః నవరత్నఖచిర హేమ సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. నాగదేవతాయై నమః. ధ్యానం అందరూ కూడా నమస్కారం చేస్తూ ధ్యానం చెప్పండి, గట్టిగా చెప్పాలి. పాహి పాహి సర్పరూప నాగదేవ దయానిధే సత్సంతాన సంపత్తిం దేహి మే శంకర ప్రియ అనంతాది మహానాగరూపాయ వరదాయ చ తుభ్యం నమామి. భుజగేంద్ర సౌభాగ్యం దేహి మే సదా. నాగరాజాయ నమః. నాగరాజాయ నమః. గట్టిగా చెప్పాలి. నాగరాజాయ నమః. శ్రీ నాగేంద్రాయ నమః. ధ్యాయామి ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. సువర్ణ సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోరఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీగంధం సమర్పయామి. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. పుష్పైః పూజయామి. అక్షతైః పూజయామి. చక్కగా నాగరాజస్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని చెప్పడం జరుగుతుంది. అందరూ రెండు చేతులు జోడించి నమస్కరించి నాగరాజాయ నమః అనేటటువంటి నామాన్ని మనస్సులో స్మరిస్తూ ఉండండి. ఓం అనంతాయ నమః. ఓం ఆదిశేషాయ నమః. ఓం ఆగదాయ నమః. ఓం అఖిలోర్విచారాయ నమః. ఓం అమిత విక్రమాయ నమః. ఓం నిమిషార్చితాయ నమః. ఓం ఆదివంధ్యానివృత్తయే నమః. ఓం ఆదిశేషాణ మండల మండితాయ నమః. ఓం అశేష ఫణాపడ మండల మండితాయ నమః. ఓం అప్రతిహతానుగ్రహదాయినే నమః. ఓం అమితాచారాయ నమః. ఓం అఖండైశ్వర్య సంపన్నాయ నమః. ఓం అమరాధివస్తుత్యాయ నమః. ఓం అఘోర రూపాయ నమః. ఓం వ్యాళవ్యాయ నమః. ఓం వాసుకయే నమః. ఓం వరప్రదాయకాయ నమః. ఓం వనచరాయ నమః. ఓం వంశవర్ధనాయ నమః. ఓం వాసుదేవ శయనాయ నమః. ఓం వరప్రదాయకాయ నమః. ఓం వటవృక్షాశ్రితాయ నమః. ఓం విషవేషధారిణే నమః. ఓం వినాయకోదరబద్ధాయ నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం వేదస్తుత్యాయ నమః. ఓం విహితధర్మాయ నమః. ఓం విషధరాయ నమః. ఓం శేషాయ నమః. ఓం శత్రుసూదనాయ నమః. ఓం శంకరాభరణాయ నమః. ఓం శంఖపాలాయ నమః. ఓం శ్యామవర్ణాయ నమః. ఓం శంభుప్రియాయ నమః. ఓం షడాననాయ నమః. ఓం పంచశిరసే నమః. ఓం పాపనాశనాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రచండాయ నమః. ఓం భక్తివశ్యాయ నమః. ఓం భక్తరక్షకాయ నమః. ఓం బహుశిరసే నమః. ఓం భాగ్యవర్ధనాయ నమః. ఓం భవభీతిహరాయ నమః. ఓం తక్షకాయ నమః. త్వరితగమనాయ నమః. ఓం తమోరూపాయ నమః. ఓం దర్వీకరాయ నమః. ఓం ధరణీధరాయ నమః. ఓం కశ్యపాత్మజాయ నమః. ఓం కాళరూపాయ నమః. ఓం యుగాధిపాయ నమః. ఓం యుగంధరాయ నమః. ఓం యుక్తాయుక్తాయ నమః. ఓం యుగ్మశిరసే నమః. ఓం రశ్మివతే నమః. ఓం రమ్యగాత్రాయ నమః. ఓం కేశవప్రియాయ నమః. ఓం విశ్వంభరభరాయ నమః. ఓం ఆదిత్యమర్దనాయ నమః. ఓం సర్వపూజ్యాయ నమః. ఓం సర్వాధరాయ నమః. ఓం నిరీశాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం ఐరావతాయ నమః. ఓం శరణ్యాయ నమః. ఓం సర్వదాయ నమః. ఓం ధనంజయాయ నమః. ఓం లోకత్రయాధీశాయ నమః. ఓం శివాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం పూర్ణాయ నమః. ఓం పుణ్యాయ నమః. ఓం పుణ్యకీర్తయే నమః. ఓం పరేశాయ నమః. ఓం పారగాయ నమః. ఓం
నిష్కళంకాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం కర్కోటకాయ నమః ఓం శ్రేష్ఠాయ నమః ఓం శాంతాయ నమః ఓం దాంతాయ నమః ఓం జితక్రోధాయ నమః ఓం జీవాయ నమః ఓం జయదాయ నమః ఓం జపప్రియాయ నమః ఓం విశ్వరూపాయ నమః ఓం విధిస్తుతాయ నమః ఓం విధీంద్ర శివ సంస్తుత్యాయ నమః ఓం శ్రేయఃప్రదాయ నమః ఓం ప్రాణదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం వ్యక్తరూపాయ నమః ఓం తమోహరాయ నమః ఓం యోగీశాయ నమః ఓం కళ్యాణాయ నమః ఓం బిలాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బటురూపాయ నమః ఓం రక్తాంగాయ నమః ఓం శంకరానందకారకాయ నమః ఓం విష్ణుతల్పాయ నమః ఓం గుప్తాయ నమః ఓం గుప్తతరాయ నమః ఓం రక్తవస్త్రాయ నమః ఓం రక్తభూషాయ నమః ఓం కద్రువాసంభూతాయ నమః ఓం ఆధారవీధిపథికాయ నమః ఓం సుషుమ్నాద్వారమధ్యగాయ నమః ఓం ఫణిరత్నభూషణాయ నమః ఓం నాగేంద్రాయ నమః. అందరూ నమస్కారం చేస్తూ గట్టిగా చెప్పాలి. ఓం నాగేంద్రాయ నమః. గట్టిగా చెప్పాలి. నాగేంద్రాయ నమః. నాగరాజాయ నమః. నాగేంద్రాయ నమః. నాగరాజాయ నమః. నాగేంద్రాయ నమః. చెప్పండి. నమస్తే దేవదేవేశ. నమస్తే ధరణీధర. నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేష. నమోస్తుతే. మనం ఉన్నటువంటి ఈ భూభాండాలంతా కూడా ఆదిశేషుడు తన పడకపై మోస్తూ ఉన్నాడు. చూడండి, మనం నమస్కారం చేయడానికి అష్టోత్తరం అయిపోయేంత వరకు కూడా కష్టపడుతున్నాం. కానీ ఆయన మాత్రం తన శిరస్సు మీద ఈ భూభాండాన్ని అంతే మోస్తూ ఉన్నాడు. ఆయన బరువు అనుకున్నాడు అనుకోండి, ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. అందుకని మరొక్కసారి మనసారా శిరస్సు వంచి, ఎందుకంటే సర్వస్య గాత్రస్య శిరఃప్రధానం అంటారు కాబట్టి శిరస్సు వంచడం అంటే కృతజ్ఞతను ఆవిష్కరించడం. కాబట్టి శిరస్సు వంచి నాగరాజాయ తే నమః అని ఒక్కసారి అందరూ కూడా గట్టిగా చెప్పండి. చెప్పండి. నాగరాజాయ తే నమః. ఆదిశేషాయ నమః. గట్టిగా చెప్పాలి. ఆదిశేషాయ నమః. శ్రీ నాగరాజవర బ్రహ్మణే నమః. అలంకరణార్థానావిధ పరిమళపత్ర పుష్పాక్షదాన్ అష్టోత్తరశతనామ పూజాన్ సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ప్రత్యక్షదీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సంభవద్భిః నివేదనం. అర్థంత్వా సత్యేన పరిశించామి. అమృతవస్తు అమృతవస్త్రనమసి. అవాహితేభ్యः సర్వేభ్యో దేవతాభ్యో నమః. నాగరాజాయ నమః. సిద్ధిస్కాల అవసరార్థ అమృతఫలాన్ని నివేదయామి. ఓం ఓం ప్రణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. ఓం హిరణ్యపాత్రం మధాః పూర్ణం దధాతి మధవ్యాసానేతి ఏకధా బ్రహ్మణముపహరతి ఏకధైవ యజమాన ఆయుస్తేజో దధాతి. అవాహితేభ్యः సర్వేభ్యో దేవతాభ్యో నమః. నాగరాజాయ నమః. కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. జై బోలో నాగరాజస్వామికి. గట్టిగా జై బోలో నాగరాజస్వామికి. ఆదిశేషునికి. నమోస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ ద్వితేభ్యः సర్పేభ్యో నమః. సర్పరాజాయ విద్మహే ఆదిశేషాయ ధీమహి. తన్నః సర్పః ప్రచోదయాతు. పాదారందయోః దివ్యసువర్ణమధుష్పాంజనం సమర్పయామి. ఛత్రఛామరాది సర్వాపచార పూజాన్ సమర్పయామి. అమ్మా నమస్కారం చేస్తూ అందరూ చెప్పండి. చెప్పండి. అనంత అనంత దేవేశ. అనంత ఫలదాయక. అనంతరూపి విశ్వాత్మాన్ అనంతాయ నమో నమః. ఈ భూభాండాన్ని మోస్తున్నటువంటి ఆదిశేషుడికి అందరూ కూడా నమస్కారం చేయండి. మనకి సత్సంతానాన్ని సౌభాగ్యాన్ని ఆ నాగదేవతే ప్రసాదిస్తాడు. కొలను మధ్య తామర పువ్వుపై లక్ష్మీదేవి పద్మాసన స్థితి అయి ఉంటుందట.
అలాగే ప్రమిదపు తైలపు కొనలో పత్తి ఒత్తి చివర వెలిగే వెలుగు పువ్వుపై లక్ష్మీదేవి దీపశిఖ రూపంలో ఉంటుందట. పరాశక్తి స్వరూపమైన దీపాన్ని మనం దీపలక్ష్మిగా ఆరాధిస్తాం. ఈ నాగుల చవితి రోజున ఈ కార్తీక దీపారాధన చేయటం వలన కలిగే విశిష్టతను గురించి అభినవసుక డాక్టర్ గోర్తి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రవచనం ద్వారా మనం తెలుసుకుందాం. సలాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నే తు మహేశ్వరః అస్తకాలే స్వయం విష్ణుః తస్మై శ్రీ మమ సద్గురవే నమః. నా సద్గురువర్యులైనటువంటి వెదురుపాక ఘాట్ గారి యొక్క పాదపద్మాలకి నమోవాకాలు చేసుకుంటూ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక దీపోత్సవంలో అద్భుతమైనటువంటి ఒక ప్రాంగణంలో మీరందరూ ఇవాళ ఇక్కడ కూర్చున్నారు అంటే అది చాలా చాలా గొప్పదైనటువంటి అదృష్టం అని చెప్పేసి చెప్పాలి. ఎందువల్లంటే మహత్తరమైనటువంటి ఒక శక్తి గల ప్రాంగణం ఇది. నిరంతరము ఏ పరమేశ్వరుడైతే రామనామాన్ని జపం చేస్తూ ఉంటాడో ఆ జపము చేసేటువంటి ప్రాంగణము రామనారాయణ ప్రాంగణం. నారాయణుడే రాముని రూపంలో వచ్చి అద్భుతమైనటువంటి తత్వాన్నంతటినీ కూడా శివతత్వం తెలుసుకున్నటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి అయితే రామనామాన్ని నిరంతరము కూడా జపం చేసుకుంటూ శ్రీరాముని యొక్క తత్వం ఇది అని తెలుసుకున్న మహానుభావుడు పరమేశ్వరుడు. అందుకనే నా కార్తీక సమోమాస అని మనకి శాస్త్రం తెలియజేస్తోంది. సాధారణంగా అందరూ కూడా ఈ మాసము ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. స్నానానికి, అలాగే దానానికి, జపానికి, అన్ని రకాలైనటువంటి తత్వాలన్నీ కూడా శివుని యొక్క అనుగ్రహం పొందడం కోసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటువంటి గొప్ప తత్వం ఇది. అటువంటి ఈ ప్రాంగణంలో ఈటీవీ వారు ఎంత గొప్ప అదృష్టం కల్పించారంటే మీ అందరికీ కూడా మీ పేరులోనే, మీ ఊరి పేరులోనే విజయం ఉంది. ఇది విజయనగర సామ్రాజ్యం. ఈ విజయనగర సామ్రాజ్యంలో ఇంతమంది వచ్చి కార్తీక దీపోత్సవం చేస్తున్నారంటే ఈ ప్రాంగణంలో వారు ఎన్నుకున్నటువంటి స్థలం అటువంటిది ఈటీవీ వారు. అటువంటి మహత్తరమైనటువంటి శక్తి గల ప్రతి అణువు పరమ పవిత్రమైనది ఇక్కడ. అడుగో అటు పక్కన చూడండి, సాక్షాత్తు వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణానంతటినీ కూడా కుడ్యములపై లిఖించి పరమ పవిత్రమైనటువంటి శివతత్వం ఇది అని చెప్పేటువంటి మహత్తరమైనటువంటి శక్తి రాముని యొక్క తత్వము ఇది అన్నారు. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇతి రామపదేనాసౌ పరబ్రహ్మాభిధీయతే. రామ అనేటువంటి శబ్దంలో పరబ్రహ్మతత్వం ఉంటుందిట. అటువంటి పరబ్రహ్మ ఉపాసన చేస్తాట సాక్షాత్తు శంకరుడు ఈ మాసములో అని చెప్పేసి శివపురాణంలో అద్భుతంగా చెప్పారు విషయాన్ని. అటువంటి పరమ పవిత్రమైనటువంటి శివునికి ఆనందప్రదమైనటువంటిది, శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసము నా కార్తీక సమోమాస అని చెప్పారు. కనుక అంతటి పరమ పవిత్రమైనటువంటి తత్వం దేనికుందంటే ఇదిగో ఈ రోజు చేసేటువంటి ఈ దీపారాధనకు ఉంది అన్నారు. అందుకనే స్నానము,
దీపము, దానము, జపము ఇలాగా అన్నీ కూడా ఉత్కృష్టమైనటువంటి పుణ్య ఫలాన్ని ప్రసాదించేటువంటి గొప్ప తత్వం ఉంటూ ఉందంటే అది కార్తీక మాసమే. అటువంటి మాసములో ఈ రోజున మీరందరూ కూడా ఈ కార్తీక దీపాన్ని వెలిగించబోతున్నారు అంటే మీ లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్నంతటినీ కూడా దూరం చేసి సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించే ఒక గొప్ప తత్వమే ఈ దీపారాధన అన్నారు. అంటే మన లోపల ఉన్నటువంటి అజ్ఞానము దాన్ని అంతటినీ కూడా తొలగించి సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించే తత్వం ఈ దీపారాధనలో ఉంది అన్నారు. అటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఇదిగో ఈ రోజు ఉన్నటువంటి ఈ కార్తీకము అన్నారు. అసలు ఈ కార్తీకం అంటే అర్థం ఏమిటి? కృత్తికా నక్షత్రము కనుక పూర్ణిమతో కూడుకున్నటువంటి కాలాన్ని, ఆ సమయాన్ని కార్తీక మాసము అని చెప్పేసి అంటూ ఉంటారు. అటువంటి ఆ కార్తీక మాసం కృత్తిక నక్షత్రం ఎవరిది? సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది. మరి ఇవాళ నాగుల చవితి, ఎంతకన్నా అదృష్టం ఏమైనా ఉంటుందో చెప్పండి? మీ విజయనగరంలో ఉన్నటువంటి వీరందరికీ కూడా నాగుల చవితి రోజున కార్తీక దీపారాధన చేస్తూ కార్తికేయుని ఆరాధన చేస్తున్నారంటే అంతకు మించినటువంటి తత్వం మరొకటి కనపడదు. ఎంత అదృష్టం చేసుకున్నారో మీరందరూ కూడా. అందువలనేమో కార్తీకము అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా మనకు కలుగుతూ ఉంటుంది. పైగా ఈ రోజున నాగుల చవితి, నాగశబ్దానికి చాలా విశేషమైనటువంటి తత్వం చెప్పుకొచ్చారు. అసలు ఆయన పేరే సుబ్రహ్మణ్యం అంటూ ఉంటారు. అసలు ఏమిటి ఈ సుబ్రహ్మణ్యం అనేటువంటి ఆయన? ఒక ఆయన కుమారస్వామి రూపంగా ఉంటాడు, ఒక ఆయన చూసినట్లయితే సర్పరూపాన్ని ధరించి ఉంటాడు. అసలు ఈ రెండు రూపాలు ఆయనకున్నాయా? వల్లి దేవసేనతో కలిసి కళ్యాణం చేసుకున్నటువంటి మహానుభావుడా ఈయన? ఏమిటి దీని కంతరార్థం అని తెలుసుకున్నట్లయితే కైలాసంలో అద్భుతంగా ఒక సభ జరుగుతోంది. ఆ సభ జరుగుతున్నప్పుడు అందరూ కూడా కూర్చుని ఉన్నారు, సప్త ఋషులందరూ కూడా వచ్చి ఉన్నారు. ఆ ప్రాంతంలో వేదము స్తోత్రం చేస్తున్నారు అందరూ కూడా. బ్రహ్మాది దేవతలందరూ కూడా, బ్రహ్మ కూడా చక్కగా వేదాన్ని పారాయణ చేస్తున్నాడు, వేదాన్ని స్తోత్రం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ చేస్తున్నటువంటి ఆ సందర్భంలో అంతా కూడా చాలా ఆనందకరంగా ఉంది. శివానందం అంతా కూడా అందరికీ కలుగుతోంది. అటువంటి ఆ ఆనందము ఉండేటువంటి ఆ సమయంలో ఒక్కసారిగా పరమేశ్వరుని యొక్క ఒడిలో కూర్చున్నటువంటి బాలుడు బ్రహ్మ పలుకుతున్నటువంటి ఆ వేదాన్ని తిష్ఠ, అక్కడ ఆగవయ్యా అన్నాడు. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరన్నారు? ఒక పరమేశ్వరుడు, ఒక విష్ణుమూర్తి, జగన్మాత అంటే పర్వాలేదు, కానీ అసలు ఈ శబ్దాన్ని పలికింది ఎవరు? బ్రహ్మ చదువుతున్నటువంటి వేదాన్ని ఆపమనే శక్తి గలవారు ఎవరు అని ఆలోచన చేశారు. చేస్తే ఆ శబ్దం వచ్చినటువంటి దిశగా చూశారు. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరు యొక్క ఒడిలో కూర్చున్నటువంటి స్కందుడు తిష్ఠ అన్నాడు. ఆపవయ్యా బ్రహ్మదేవ అన్నాడు. ఏమీ మాట్లాడలేకపోయాడు. విష్ణువు మాట్లాడలేకపోయాడు, బ్రహ్మగారు మాట్లాడలేకపోయాడు. ఏమిటి ఎందువల్ల ఇలా అన్నాడని చెప్పేసి విష్ణుమూర్తి కూడా తన కుమారుణ్ణి ఇలా అవమానించాడని చెప్పేసి ఆయన అనుకోలేదు. ఇది ఒక దేవకార్యం కోసం జరుగుతోందిలే అనుకున్నాడు ఆయన. వెంటనే పరమేశ్వరుడు సావధానంగా, నాయన బ్రహ్మని ఆపమన్నావు కదా, ఎందువలన ఆపమన్నావు నాయన చెప్పవయ్యా అని చెప్పేసి అడిగితే అప్పుడు ఒక మాట చెప్పాడు. తండ్రి, అసలు వేదం అనేటువంటి దాన్ని, వేదం యొక్క తత్వాన్నంతటినీ కూడా చదివేటువంటి విధానం ఉంటూ ఉంటుంది. ఈ బ్రహ్మగారు అపస్వరంగా ఉచ్చారణ చేస్తున్నారు. అందువలన వేదాన్ని అపస్వరంగా ఉచ్చారణ చేస్తే అది దోషమవుతుంది కనుక నేను ఆగమని అన్నాను అని అంటే, అప్పుడు మళ్ళా పరమేశ్వరుడు అన్నాడు, నాయనా మరి ఇది ఎలాగా నువ్వు చెప్పగలవా అంటే, నేను ఈ రోజు నుంచి కూడా వేదాలని రక్షించే విధంగా ఒక సర్పరూపాన్ని ధరిస్తాను అని చెప్పేసి అప్పటికప్పుడు వేదాన్నంతటినీ కూడా సర్పరూపాన్ని ధరించి సుబ్రహ్మణ్యుడనేటువంటి రూపంతో పిలువబడ్డాడు మహానుభావుడు. ఆ స్కందుడే, ఆ కుమారుడే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం.
అటువంటి ఆ మహత్తరమైనటువంటి శక్తి ఆ వేదాన్ని ఉచ్చారణ చేస్తున్నాడు ఆయన. ఆ వేదోచ్చారణ చేస్తున్నప్పుడు సర్పము యొక్క బుస ఎలా అయితే వస్తుందో ఆ సర్ప ఫూత్కారం బయటికి వచ్చి వినపడిందిట. ఆ వినపడితే వెంటనే అందరూ కూడా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అని పిలవడం ప్రారంభించారట. ఎందువల్లంటే బ్రహ్మణ్యము అంటే వేదతత్వము, వేదరాశికి వేదం యొక్క తత్వం తెలిసిన వాడిని బ్రహ్మణ్యుడు అని చెప్పేసి అంటూ ఉంటారు. సుష్టు బ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం, వేదము యొక్క తత్వం బాగా తెలుసుకుని వేదాన్ని రక్షించేవాడు సుబ్రహ్మణ్య స్వామిగా ఉంటాడని చెప్పారు కనుక అటువంటి ఆ మహానుభావుడు ఈ రోజున ఈ సుబ్రహ్మణ్య రూపాన్ని ధరించి ఈవేళ మీ అందరి చేత కూడా అదిగో వారి యొక్క కలుగులో వల్మీకంలో పాలు పోయించుకునేటువంటి రూపాన్ని సంతరించుకున్నాడు. అయితే నాగులు సర్పములు ఈ రెండూ కూడా ఒక రకమైనటువంటి కద్రువ అనేటువంటి జాతికి సంబంధించినటువంటి ఒకనొక తత్వాన్ని చెప్పుకొచ్చారు. అందువలన నాగశబ్దము సర్పశబ్దము ఈ రెండూ కూడా భగవంతుని అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అవతారములే అని చెప్పేసి అన్నారు. అందుకోసమే నాగశబ్దంలో అనేక రకాలైనటువంటి మాయా అనేటువంటి ఒక తత్వం కనబడుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్య రూపం ఎంతసేపు కూడా వేదముని యొక్క తత్వాన్ని వేదాన్ని రక్షించడం కోసం మొట్టమొదటిగా వేదాన్ని చెప్పిన మహానుభావుడు ఎవరయ్యా అంటే ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ స్వామిని ఈ రోజున మీరందరూ కూడా నాగ చతుర్థి అన్నారు. అంటే నాగుల యొక్క పుట్టినరోజు, నాగులు పుట్టినటువంటి రోజున ఈ రోజు ఈ కార్తీక దీపోత్సవం చేస్తున్నారంటే అదే ఆయన కార్తికేయుడిగా, కృత్తికా నక్షత్రంలో పుట్టినటువంటి మహానుభావుడు కార్తికేయుడిగా పిలువబడుతున్నాడు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిగా పిలువబడుతున్నాడు. అలాగే నాగ దేవతగా పిలువబడుతున్నాడు. ఇంకొంచెం గ్రామీణంలోకి వెళితే చాలామంది అంటూ ఉంటారు కదా, సుబ్బారాయుడండి అంటూ ఉంటారు. ఏమిటి ఈ పేరు? అది కూడా ఆయన పేరే, మా సుబ్బారాయుడు గారని. ఏమిటి దీని అంతరార్థం అంటే సుబ్రహ్మణ్య స్వామిని మామూలుగా అంటూ ఉంటాం. కొంచెం గ్రామీణంలో పల్లెటూరులో వెళ్తుంటే ఇంటి పేరు చాలామంది ఉంటూ ఉంటారు, సుబ్బారాయుడు గారని అంటూ ఉంటారు. ఏమిటంటే ఆయన కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే ఇలాగ ఇన్ని రకాలైన పేర్లతో ఆయన పిలువబడుతున్నాడు. అంటే ప్రతి దానిలోనూ కూడా ఆ శబ్దం అనేది కనపడుతోంది. అటువంటి పరమాత్మ స్వరూపమే ఇదిగో ఈ శబ్దము యొక్క తత్వము, అదే నాగశబ్దము, అదే సుబ్రహ్మణ్య తత్వము. ఆ తత్వాన్ని మనం తెలుసుకుంటే ఈరోజు మీరు చేసేటువంటి కార్తీక దీపోత్సవానికి గొప్ప అంతరార్థం కనబడుతూ ఉంటుంది. అటువంటి మహత్తరమైనటువంటి శక్తి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం కోసం చేసేటువంటి ఒక ఆనందకరమైనటువంటి సన్నివేశం ఇది మనందరికీ కూడా. అందుకనే ఆ స్వామిని మనం నమస్కారం చేసేటప్పుడు ఏమి చెయ్యాలయ్యా? అసలు ఆ స్వామికి మనం ఏ నమస్కారం చేస్తూ ఉంటాం? ఆయనకి ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే అభిషేక ప్రియస్యవహ అన్నారు. ఆయనకి ఎన్ని నీళ్లు పోస్తే అంతగా ఆనందిస్తాట, ఎంతగా అభిషేకం చేస్తే అన్నారు. అభిషేకం అనే దానికి అర్థం ఏంటయ్యా అంటే ధారాపాతంగా అలా పోస్తూనే ఉండాలి. అంటే ఆ నీటిని, ఆ రసమును ఏదైతే ఉందో అక్కడ పంచామృతాలన్నింటినీ కూడా వాటి మీద ధారగా పోస్తూ ఉండాలి. అందుకనే అభిషేకం అంటే షియ్య సేచనే అనేటువంటి సంస్కృత ధాతువు నుంచి ఈ అభిషేకం అనేటువంటి పదం వచ్చింది. అటువంటి ఆ మహానుభావుడికి ఏది ఇష్టమయ్యా అంటే నీలకంఠుని శిరముపై నీళ్లు చల్లి పత్తిరి సుమంత యవ్వాడు పారవైచు కామధేనువు వాడిల్టి కాడి పసరము అల్ల సురశాఖి వాడిల్టి మల్లె చెట్టు. ఆ పరమేశ్వరుడికి నీలకంఠుడు అనేటువంటి పేరుంది. కంఠమయందు నీలత్వం ఉంటుంది. శరీరం పూర్తిగా శుద్ధ స్ఫటిక సంకాశం. స్ఫటికము ఎంత అయితే స్వచ్ఛంగా ఉంటుందో అంతకన్నా స్వచ్ఛంగా ఉండేటువంటి మహానుభావుడు శంకరుడు. ఆయన కంఠంలో మాత్రమే నీలత్వం ఉంటూ ఉంటుంది. అటువంటి నీలకంఠుని యొక్క శిరస్సుపై నీళ్లు కనుక చల్లినట్లయితే నువ్వు లోపలికి వెళ్ళి బిందెతో నమస్కారం చేస్తూ హరహర మహాదేవ శంభో శంకరాన్ని నీళ్లు పోస్తే బయటకు వచ్చేటప్పటికి బోళ్ళు వరాలు ఇచ్చేస్తాటండి. నువ్వు కేవలం ఒక చెంబుతో నీళ్లు పోసి హరహర మహాదేవ అంటే చాలుదరా. ఆయన అంత సంతోషించి బోళాశంకరుడు కదా, అబ్బాయ్యా
కార్తీక మాసంలో నా మీద కనీసం ఉద్ధరణ నీళ్ళైనా పోశాడు, వీని అనుగ్రహించాలి నేను అని అనుకుని బయటకు వచ్చేటప్పటికి బిందెడు వరాలు ఇస్తాట. అంతటి బోలాశంకరుడు ఇంకెవ్వడూ కనపడ్డు. ఇక ఆయనకి ఇష్టమైనది రెండోది ఏమిటయ్యా అంటే పత్తిరి ఇషుమంత యవ్వాడు పారవైచు. ఆయనకి మారేడు దళం అంటే చాలా ఇష్టం కనుక ఆ మారేడు దళాన్ని ఎవరైతే భక్తితో ఇలా విసిరేస్తారో ఆయన అలా అది కూడా పట్టించుకోట, భక్తితో వేశాడా లేదా చూస్తాట. ఇన్ని రకాలుగా చేశాడనే చూడు, భక్తి అనేది ఉందా లేదా ఆలోచన చేస్తాడు. భక్తితో కనుక ఎవరైతే ఇలాగ వేసేశారో వాళ్ళని కూడా అనుగ్రహిస్తాట. అంతటి గొప్పదైనటువంటి మహానుభావుడు శంకరుడు కనుక ఆయనకి సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటువంటి పంచముఖాలతోటి ఒప్పారుతున్నటువంటి మహానుభావుడు శంకరుడు అన్నారు. అటువంటి ఆ మహానుభావుణ్ణి అనేక రకాలుగా రుద్రునిగా, అలాగే సజ్జోజాతంగా, పరమేశ్వరుడిగా, శివునిగా, శంకరుడిగా అనేక నామాలతోటి మనం ఆయన్ని పిలుస్తూ ఉన్నాం. ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క రకమైన అర్థాన్ని చెప్పుకొచ్చారు. శం కరోతి ఇది శంకరః అన్నారు. అంటే శం అంటే సుఖాన్ని, శుభాన్ని, కరోతి కలిగించేటువంటి మహానుభావుడు. మరి ఈరోజు మీరందరూ చేస్తున్నటువంటి ఈ దీపోత్సవానికి ఆయన ఎంత శుభకరుడో, ఎంత శుభాన్ని ఇచ్చేటువంటిడో, సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి మహానుభావుడో. అటువంటి మంగళప్రదమైనటువంటి శబ్దము ఇక్కడ నమశివాయ అనేటువంటి పంచాక్షరిని జపం చేస్తూ మీరు దీపారాధన చేసినట్లయితే ఆ శక్తి అమోఘం అన్నమాట. నకార, మకార, సికార, వకార, యకార అనేటువంటి పంచభూతముల యొక్క స్వరూపమే ఈ నమశివాయ అనేటువంటి పంచాక్షరి. అటువంటి ఆ పంచాక్షరిని నిత్యము కూడా జపం చేయాలి. కనీసం ఈ కార్తీక మాసంలో అయినా సరే మనం జపం చేసుకుంటూ ఉండాలి. సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు కార్తీక మాసం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, చక్కగా మంచి మంచి పిండి వంటలు చేసుకుని భోజనం చేయొచ్చు, ఉపవాసం ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు. చాలామంది అనుకుంటారంటే ఈ మధ్యన ఉపవాసం కూడా అన్నం మానేసేశారు. ఇదేమిటో తెలియట్లేదు, ఉపోషం అంటున్నారు. అది కూడా అనట్లా మానేస్తున్నారు. ఉపవాసం అనేది మానేశారు. ఉపోషం ఏమమ్మా ఎందుకంతా నీరసంగా ఉన్నావు అని తెల్లారగట్లు అడిగితే ఏముందండి నిన్న కార్తీక సోమవారం కదా ఉపోషం ఉన్నాం, ఉపోషం. ఇది సరిపోతుంది అందరికీ కూడా. అసలు ఉపవాసం, ఉపవసతి, అనువసతి, అధివసతి, ఆ వసతి వా వైకుంఠం హరిహి అన్నారు. భగవంతుని యొక్క సమక్షంలో వాసము, నివాసము చెయ్యడమే ఉపవాసం అనే దానికి అర్థము. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడవుతుందో, నక్షత్ర దర్శనం ఎప్పుడవుతుందో చేసుకున్న పిండి వంటలన్నీ కూడా చక్కగా శుభ్రంగా అన్నీ ఆరగిస్తే బాగుంటుంది కదా, అది కదా ఉపవాసం అని చెప్పేసి అనుకుంటాను. 4 చక్కెరకేళికి వెళ్ళి అక్కడ పెట్టుకుని గంటకి ఒక గెలచప్పులు లాగించేస్తే శుభ్రంగా తినేసిన తర్వాత అయిన తర్వాత అదిగో అయిపోతుంది ఉపవాసం. కానీ గురువు గారు చెప్పారు, శాస్త్రి గారు చెప్పారు, నక్షత్ర దర్శనం చేసుకుంటే కానీ భోజనం చేయకూడదమ్మా అంటారు. ఈ గంట సేపు తన అరటిపళ్ళు ఒక రక్షమైతే ఆయన చెప్పారు కదా, మరి గురువుగారు చెప్పిన మాట తప్పనిసరిగా వినాలి. అందువలన నక్షత్ర దర్శనం చేసుకుని అదిగో శుభ్రంగా విస్తరి చేసుకుని ఆ అత్తగారు అడుగుతుందన్నమాట, అమ్మ కోడల ఒక్కసారి మేడపైకి వెళ్ళి చూడు నక్షత్రం కనపడుతుందో లేదా, శాస్త్రి గారు నక్షత్రం చూస్తే కానీ భోజనం చేయకూడదన్నారు అంటారు. ఇది ఉపవాసం. అప్పుడు శుభ్రంగా తినేస్తారు. అంటే పొద్దునుంచి అయ్యి బాబా ఉపవాసం కదండి అంటారు. అది ఉపవాసం అవ్వదు. భగవంతుని యొక్క సాన్నిధ్యంలో శ్రవణ, కీర్తన, స్మరణ చేసేటువంటి గొప్ప తత్వమే ఉపవాసము. కార్తీక పురాణం చదువుకో, శివ పురాణం చదువుకో, శివుని యొక్క లీలలు విను, శివతత్వాన్ని తెలుసుకో. అది తెలుసుకుంటే వచ్చేటువంటి గొప్ప తత్వమే ఈ కార్తీక దీపం యొక్క, కార్తీక మాసం యొక్క గొప్ప విశిష్టత. అందువలన భగవంతుని యొక్క సాన్నిధ్యంలో మనం నివసించాలి. దానికోసమై వెంపరలాడుతూ ఉండాలి. అసలు ఆ మహానుభావుడైనటువంటి గొప్ప అనుగ్రహం ఎలా ఇచ్చాడండి మనకు ఆయన. ఏ రకంగా నువ్వు చేసినా నేను అనుగ్రహిస్తానబ్బాయ్ అని చెప్పేసి అన్నాడు. నువ్వు ఏమీ అక్కర్లేదు, నాకు కావలసింది ఆ పుష్పాలు తీసుకురా, ఈ పుష్పాలు తీసుకురా అక్కర్లేదు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి. ఒరే అబ్బాయి,
ఈ పుష్పాలు దొరకలేదు ఆ పుష్పాలు దొరకలేదని చెప్పేసి నువ్వు అనుకుంటావేమో. అక్కడికి వెళ్ళిపోయి ఆ లోయల దగ్గరికి వెళ్ళి ఈ పుష్పాలు దొరకలేదు అవి దొరకలేదు అని దొరుకుంటావేమో. అవేం అక్కర్లేదు నాకు. నువ్వు ఒక మూర్ఖుడి వలె అజ్ఞాని వలె తిరుగుతున్నావు. నాకు కావాల్సింది ఎవడో తెలుసా? నీ దగ్గర ఒక పుష్పం ఉందిరా, అది కావాలి నాకు. సమర్ప్యైకం చేతః సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతే సుఖేన అవస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. నీ దగ్గర ఉన్న మనస్సు అనేటువంటి పుష్పాన్ని నాకు అర్పించు. అది దానిలో ఉండేటువంటి గొప్ప తత్వం అంతా కూడా నాకు తెలుస్తుంది. అది నువ్వు ఇచ్చేటువంటి భక్తి అనేటువంటి ఒక శక్తి నాకు ఇస్తూ ఉంటావు. అటువంటి ఆ భక్తితో నువ్వు నిరంతరము కూడా నన్ను అర్చన చేస్తూ ఉండని చెప్పేసి మహానుభావుడు శంకరాచార్యుల వారు శివానందరిలో లహరిలో అద్భుతమైనటువంటి తత్వానంతటిని కూడా చెప్పుకొచ్చారు. అది ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని మనం ఎలా పొందగలగాలి అంటే భక్తి అనేటువంటి రూపంతో పరమేశ్వరుని యొక్క ఆరాధన మనం ఎప్పుడూ కూడా చేస్తూ ఉండాలి. పెను చీకట్లను పరాపరా చీల్చి వెలుగు రవ్వలను వెదజల్లే ప్రచండ శక్తి దీపం. అందుకే మన సాంప్రదాయంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ జ్యోతి వెలుగుల్ని వేలాది ప్రమిదల్లో వెలిగించి ఈ లోకమంతా వెలుగులను ఆవిష్కరిద్దాం. ఆ కార్తీక శివుని అనుగ్రహం పొందుదాం. మన వైదిక కార్యనిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, శ్రీ రాఘవేంద్ర శర్మ గారు ఇప్పుడు మనందరి చేత సామూహిక దీపారాధన చేయిస్తారు. తదనంతరం లోకైక దీపాంకరమైన దీపలక్ష్మి పూజ కావిస్తారు. అస్య దేవదేవ్యాః గణదానేక దివ్యాపదాన స్వరూపిణ్యాః సకల సంపత్ప్రదాత్రే శ్రీ దీపదేవతా దివ్యానుగ్రహ ప్రసార సిద్ధ్యర్థం కార్తీక మహాపర్వణి దీపదేవతా అనుగ్రహ ప్రాప్తి సిద్ధ్యర్థం అన్యోన్య సువాసనేభ్యః సహ కార్తీక సామూహిక దీప ప్రజ్వలన దీపారాధనాఖ్యం కర్మ కరిష్యే. తర్వాత అందరూ కూడా మీ ముందు దీపాలు ఏర్పాటు చేసినటువంటి ప్రమిదను తాకి నమస్కారం చేసుకోండి ఒక్కసారి. మృత్తికే హనమే పాపం జన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం మృత్తికే ప్రతిష్ఠతే సర్వం తన్మే నిర్ణుద మృత్తికే తయాహతేన పాపేన గచ్ఛామి పరమాం గతిం. తర్వాత మీ పక్కన ఉన్నటువంటి సువాసిని మూర్తికి చక్కగా ఆవిడ్ని మహాగౌరిగా భావించి ఆవిడ నుదుట కుంకుమ అలంకరించండి. ఆవిడ కూడా మీకు బొట్టు పెడతారు. పక్కన ఉన్నటువంటి వివాహం కానటువంటి కన్యకామణి అయినట్లయితే బాలాత్రిపుర సుందరిగా మీరు భావించండి. సాక్షాత్తు బాలాత్రిపుర సుందరిగా మీరు భావించండి. తర్వాత కుంకుమను మీరందరూ కూడా మీ పాపిట కూడా అలంకరించుకోండి. అది గంగా స్నాన ఫలాన్ని ఇస్తుంది మీకు. మీ శిరో ఆది భాగంలో పాపిటను కూడా అలంకరించండి. సీమంత సింధూరం అంటారు. తర్వాత కొద్దిగా పసుపు తీసుకొని మీ చీర కొంగుకు ధరించి ఆ చీర కొంగు ముందుకు ఉండేలా వేసుకోండి. ఇలా పైనుండి కానివ్వండి, ఇలా ముందు నుండి కానివ్వండి వేసుకోండి. తరువాత ఇష్టదేవతాస్మరణం, మీ గృహదేవతాస్మరణం, కులదేవతాస్మరణం చేస్తూ మీ తల్లిదండ్రులను, గురువులను, అట్లాగే కార్తీక దామోదర స్వామిని, ఇవాళ నాగ చతుర్థి నాగుల చవితి కాబట్టి ఆ శేషుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరికీ లభించాలని, అలాగే విజయనగర పీఠాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి పైడిమాంబాదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి చల్లని కరుణా కిరణాలు మనందరి మీద ప్రసరించాలని, రామనారాయణ క్షేత్ర అధిష్టాన దైవమైనటువంటి రామచంద్రుని అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలి అని భగవన్నామ స్మరణం చేస్తూ ఒత్తిని వెలిగించి దీపాన్ని అందరూ కూడా వెలిగించండి. దీపాన్ని వెలిగిస్తూ ఉండండి అందరూ కూడా. ఓం అగ్నిరాగ్నిస్సమిధ్యతే కవిర్గృహపతిర్యువా హవ్యవార్జిహ్వాస్యః అగ్నిం దోతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం రతం చ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యం చ స్వాధ్యాయ ప్రవచనే చ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ దమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ శమశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అగ్నిహోత్రం చ స్వాధ్యాయ ప్రవచనే చ అతిథయశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ
मानुषं च स्वाध्याय प्रवचने च प्रजा च स्वाध्याय प्रवचने च प्रजयश्च स्वाध्याय प्रवचने च प्रजातिश्च स्वाध्याय प्रवचने च सत्यमिति सत्यवचाराधीतरः तप इति तपो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने एवेति नाको मौद्गल्यः तद्धेतपः साध्यं त्रिवर्ति संयुक्तं वह्निना योजितं प्रियं गृहाण मङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मान्नरकाघोरा దివ్య జ్యోతిర్నమోస్తుతే. అందరూ కూడా ఆ దీపదేవతను ఆ దీపాన్ని దర్శిస్తూ చక్కగా దీపదేవతను ధ్యానిస్తూ మీ ఇష్టదేవత స్మరణం చేస్తూ ఉండండి. ఆ దీపారాధనకు మాత్రం నమస్కారం చేస్తూ మేము చెబుతూ ఉన్నంత మేము చెప్పేంత వరకు కూడా పూజ ప్రారంభమయ్యేంత వరకు ఈ రెండు చేతులు ఇలానే జోడించి నమస్కరిస్తూ దీపదేవతను అందరూ కూడా ప్రార్థించండి. లింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడతని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా తామసీ సతి తిలకంబు దాల్చినట్లు నీలతారలు దిగి వచ్చి వెలసినట్లు దీపకళాకాంతులు దీపకళికలు వికసించి దీప్తులిడుచు
దివిని తలపించనేడు అహో భువిని చూడండి ఆకాశంలో ఉండాల్సినటువంటి నక్షత్రాలన్నీ కిందకొచ్చినాయా అని చెప్పి దేవతలందరూ భావిస్తున్నారట. మీ సౌభాగ్యం. అందరూ కూడా దీపదేవిని చక్కగా ధ్యానించండి. అందరం కూడా చక్కగా మీరు వెలిగించినటువంటి ఆ దీపదేవికి నమస్కరిస్తూ దీపదేవి పూజను మనం చేసుకోబోతూ ఉన్నాం. అయితే ఈ క్షేత్రంలో పైడిమాంబాదేవి ఆవిడ ప్రధాన దైవం కాబట్టి, ఆవిడ సకల దేవతా స్వరూపం కాబట్టి ఒక్కసారి పైడిమాంబను ధ్యానించి తర్వాత దీపదేవి యొక్క ధ్యానం చెప్పుకుని తర్వాత దీప పూజ చేద్దాం. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి పైడిమాంబ నమస్తుభ్యం. అమ్మవారి తాటంకాలు కదలాలి అక్కడ మీరు చెప్పేటటువంటి శబ్దానికి గట్టిగా చెప్పాలి. పైడిమాంబ నమస్తుభ్యం శాంతిదాంతి ప్రదాయిని విజయనగర పీఠస్థాం మాం పాహి జగదీశ్వరి పైడిమాంబాయై నమః. మరొక్కసారి పైడిమాంబాయై నమః, పైడిమాంబాయై నమః. అట్లనే దీపదేవి యొక్క ధ్యానం చెప్పండి. శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశంచ దీపజ్యోతిర్ నమోస్తుతే. దీపదేవ్యై నమః. గట్టిగా దీపదేవ్యై నమః, దీపదేవ్యై నమః. ఆ జగదంబకు వినపడాలి. దీపదేవ్యై నమః. ఇందాక చెప్పాం ఎట్లా ఉంది అంటే చీకటి అనేటటువంటి ఒక మూర్తి తిలకాన్ని ధరిస్తే ఎలా ఉంటుందో మీ దీపాలు పై నుండి చూస్తే ఎలా ఉన్నాయట. కాబట్టి దీపదేవి అనుగ్రహాన్ని కాంక్షిస్తూ ముందుగా కొద్దిగా కుంకుమ అలంకరించి పసుపు అక్షతలు పువ్వులతో అర్చన చేస్తూ ఉండండి. శ్రీం దీపదేవ్యై నమః. ధ్యాయామి. శ్రీం దీపదేవ్యై నమః. ఆవాహనం సమర్పయామి. శ్రీం దీపదేవ్యై నమః. సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీం దీపదేవ్యై నమః. స్నానవస్త్ర యజ్ఞావవేద గంధ అలంకరార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీం దీపదేవ్యై నమః. పుష్పైః పూజయామి అక్షతైః పూజయామి. అందరూ కూడా గట్టిగా చెప్పండి శుభప్రదాయై నమః. గట్టిగా చెప్పాలి, అర్చన చేస్తూ చెప్పాలి అమ్మవారి నామాలు. శుభప్రదాయై నమః, శివాన్యై నమః, లోకజనన్యై నమః, తిమిరహరాయై నమః, సర్వసంపత్ప్రదాత్ర్యై నమః, సర్వసౌభాగ్య దాయిన్యై నమో నమః, తేజోవత్యై నమః. గట్టిగా చెప్పాలి తేజోవత్యై నమః, అంధకార వినాశన్యై నమః, సర్వ శ్రేయః ప్రదాయై నమో నమః, దీపదేవ్యై నమః. నమస్కరించండి. అలంకరాధనానావిధ పరిమళత్ర పుష్పాక్షత పూజాన్ సమర్పయామి. శ్రీం దీపదేవ్యై నమః. ధూపమాఘ్రాపయామి. శ్రీం దీపదేవ్యై నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. శ్రీం దీపదేవ్యై నమః. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీం దీపదేవ్యై నమః. అందరూ కూడా నైవేద్యం పెట్టండి. ప్రోక్షాపరిహృత్యా పుండరీకాక్ష పుండరీకాక్ష దేవదేవ్యై నమః. సిద్ధిస్కాలావసరార్థం ఖండశక్కరాన్ని నివేదయామి. నీళ్లు జల్లి అమ్మవారికి నివేదన చేయండి 5 సార్లు. ఓం ప్రాణాత్మనే నమః. ఓం అపానాత్మనే నమః. ఓం వ్యానాత్మనే నమః. ఓం
ఉదానాత్మనే నమః ఓం సమానాత్మనే నమః మధ్య మధ్యే పానీయం సమర్పయామి నక్షత్ర వేణి శ్రీదేవ్యే నమః సమర్పయామి తాంబూలం సమర్పయామి తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇక్కడ హారతిస్తారు ఆ హారతి దీపదేవి కూడా అద్దండి అందరూ కూడా సంభ్రాజంచ విరాజంచో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే దయామాసగం దయామసి మానో హిగుంసే జాతవేదో గామశ్వం చెప్పండి జయ బలో దీపలక్ష్మీదేవికి దీపలక్ష్మీదేవికి దీపలక్ష్మీదేవికి. ఇంత మంచి కార్యక్రమానికి సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి కారణమైనటువంటి వారు నిజంగా ధన్యులు. ఈ వేలాది దీపాలను కార్తీక దీపాలుగా ప్రజ్వలింపచేసి మనందరికీ కార్తీక శివుని అనుగ్రహం పొందేలా చేసినటువంటి వారు నిజంగా పుణ్యాత్ములు. అటువంటి సహృదయుల్ని వేదికపైకి ఆహ్వానించి చిరుజ్ఞాపికలతో సత్కరించుకుందాం. జ్ఞాపికలతో సత్కరించేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీ కె వెంకటరమణారెడ్డి గారిని. జ్ఞాపికలు అందుకునేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం విజయనగరం ట్రస్టీ ఎన్ శ్రీనివాస్ గారిని, సిఎంఆర్ షాపింగ్ మాల్ విజయనగరం శ్రీ కె సురేష్ కుమార్ గారిని, మరియు తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళు శ్రీ సాయి కుమార్ గారు సేల్స్ మేనేజర్ విజయనగరం, కేవీఆర్ ఎస్టేట్ శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఏం విద్యా సంస్థలు ప్రతినిధి చింతపల్లి రమణ గారిని, మెయిన్ ఆగ్రో ఇండస్ట్రీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం శ్రీనివాస్ గారిని, ఎంవిఎస్ జియోల్ పార్క్ రంగా గారిని, క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ విజయనగరం డైరెక్టర్ బి రమేష్ కుమార్ గారిని, పిన్నింటి సూర్యనారాయణ కళావతి 28వ వార్డ్ కౌన్సిలర్ విజయనగరం, న్యూ సెంట్రల్ స్కూల్ విజయనగరం డాక్టర్ లావణ్య గారిని, ప్రైడ్ డెవలపర్స్ విజయనగరం మేనేజింగ్ పార్ట్నర్ శ్రీమతి కాటూరి సుధారాణి గారిని, జీవీఆర్ గ్రూప్ విజయనగరం శ్రీ గోగుల రమేష్ గారిని, గోల్డ్ మెడల్ శ్రీ మనోజ్ కుమార్ గారు టెరిటరీ మేనేజర్, ఏఎస్ బ్రాండ్ విజయనగరం డిస్ట్రిబ్యూటర్ శ్రీ సతీష్ కుమార్ గారిని, అంబికా దర్బార్ బత్తి విజయనగరం డిస్ట్రిబ్యూటర్ శ్రీ కాటూరి శ్రీనివాసరావు గారిని, ఈనాడు యూనిట్ మేనేజర్ శ్రీ డివి రమణ గారిని, సన్ స్కూల్ శ్రీ బి కృష్ణకుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ మెమోంటోలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం.
మెమోంటాలో అందించేందుకు విచ్చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. దీపజ్యోతి సాక్షాత్తు జగదంబ స్వరూపం. ఇక్కడే కొలువైనటువంటి పైడిమాంబ అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారి కంటి చూపులే ఇక్కడ దీపజ్యోతిలే వెలుగొంది మనందరికీ ఆశీర్వచనాలు అందించారు. మన వైదిక కార్యనిర్వాహకులు ఇప్పుడు మనందరికీ ఆశీర్వచనాలు శాంతి వచనాలు అందించి ఆ పరమేశ్వరునికి నక్షత్ర హారతిని అందిస్తారు. ఓం వేదమనోచ్యాచార్యోన్ దేవాసినమనుశాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యేన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి ఏకేజాస్వశ్రేయాగుంసో బ్రాహ్మణాః తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రియా దేయం హ్రియా దేయం భియా దేయం సంవిదా దేయం అధయతి తే కర్మ విచికిత్సా వా వృత్ర విచికిత్సా వా స్యాత్. శంనా మిత్రస్యం వరుణః శన్నా భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నా విష్ణుర్విక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ కూడా ఒక్కసారి నమస్కారం చేస్తూ మనం ఉన్నటువంటి రామనారాయణ ప్రాంగణ అధిష్టాన దైవం అయినటువంటి రామానుగ్రహం కూడా మనందరికీ కూడా పరిపూర్ణంగా లభించాలి కనుక అందరూ కూడా ఒక్కసారి రామనారాయణ ధ్యానం చెప్పండి, గట్టిగా చెప్పాలి. చెప్పండి. విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిం. ఆయనకి వినపడాలి. ఆయనకి వినపడితే రామనామం వినపడితే ఆయన దూత మన దగ్గరకు వస్తాడు. ఎవరు? హనుమంతుడు. కాబట్టి ఒక్కసారి గట్టిగా విశ్వరూపం వాసుదేవం రామం నారాయణం హరిం దామోదరం శ్రీధరంచ వేదాంగం గరుడధ్వజం. అందరూ గట్టిగా చెప్పాలి. రామాయ నమః. మరొక్కసారి గట్టిగా రామాయ నమః రామాయ నమః రామాయ నమః. గట్టిగా రామాయ నమః. రామనారాయణమంతా కూడా వ్యాప్తి చెందాలి మీరు చెప్పే నామం. రామాయ నమః రామాయ నమః. రామాని గట్టిగా అనాలి. ఎందుకంటే రామ రామ ఎల్ల రారాదు పాపంబు రామ రామ ఎన్న రాదు భయము రామ రామ ఎల్ల రారాదు మృత్యువు రామ రామ ఎన్న రాదు ఏది. రామ అంటే ఏది కూడా మన దరి చేరదు. రామ అంటే చాలు అన్ని సంపదలు వద్దన్నా కూడా మన ఒళ్ళో వచ్చి పడతాయి. కాబట్టి అందరూ ఒక్కసారి గట్టిగా రామ రామాయ నమః రామాయ నమః రామాయ నమః. చక్కగా ఆశీర్వచన మంత్రాన్ని మేము చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆ ఆశీర్వచనాన్ని అవధరించండి.
అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్రవుత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. దీపలక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అభిభ్రదగ్రాగః శ్రియామా పరిపాదయ సంవ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే. మీరందరూ నమస్కారం చేస్తూ ఉండాలి. అది మీకు కాదండి, ఈ క్షేత్ర దేవతలకు హారతిస్తున్నారు. మీరు నమస్కారం చేస్తూ ఉండాలి. మీ ముందు ఉన్నటువంటి దీపలక్ష్మికి నక్షత్ర హారతిని ఆచార్యుల వారిస్తున్నారు. మీరు నమస్కారం చేస్తూనే ఉండాలి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేదకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. సత్యాః ఏదాః ఆశీస్సః సంతు. సత్యాః సంతు యజమానస్య కామాః. మీ అందరికీ నక్షత్ర హారతిని చూపిస్తారు. అందరూ కూడా కళ్ళకద్దుకొని నమస్కారం చేసుకోండి. జై బోలో కార్తీక దామోదర భగవానికి, జై బోలో దీపలక్ష్మీదేవికి, జై బోలో లక్ష్మీనారాయణ భగవానికి, జై బోలో రాజా రామచంద్ర భగవానికి. అనంతరం చక్కగా మంగళహారతిని ఇస్తారు, కర్పూర హారతిని. దానిని కూడా అందరూ నమస్కారం చేస్తూ మంగళహారతిని కూడా తిలకించండి. కర్పూర హారతి అంటే కర్పూరానికి కరిగిపోయేటటువంటి లక్షణం ఉంటుంది, మన మనస్సుకు కూడా కరిగిపోయేటటువంటి లక్షణం ఉంటుంది. కాబట్టి మన హృదయాన్ని, మన మనస్సుని స్వామి ముందు హారతిగా వెలిగిస్తున్నట్టుగా భావించి మీరు భగవన్నామ స్మరణం చేస్తూ చక్కగా ఆ మహామంగళహారతిని, కర్పూర హారతిని అందరూ కూడా తిలకించండి. ఓం నర్యః ప్రజామ్మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వపితుం మే గోపాయ రసమన్నమిహాయుషే అదబ్ధాయోసీతతను అవిషన్నః పితిం గృణు షగ్గుశ్చ పశూం మే గోపాయ ద్విపాదో ఏ చతుష్పదః అష్టాశభాశ్చ యహాగ్నే ఏకైకసభా ఆశుగాః సప్రథసభాం మే గోపాయ ఏ చ సభ్యాః సభాసదః తానింద్రియావదః కురు సర్వమాయుర్వాసతాం. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. అందరూ గట్టిగా చెప్పాలి హరయే నమః. గట్టిగా చెప్పాలి హరయే నమః. హరయే నమః. గట్టిగా చెప్పాలి హరయే నమః. ఒక్కసారి హరయే నమః అంటే చాలు ఈశ్వరుడి యొక్క దృక్కులు మనపై ప్రసరిస్తాయి. హరయే నమః. ఒక్కసారి హరి అంటే చాలు మన పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఇక్కడ ఇచ్చినటువంటి నక్షత్ర హారతిని మనందరికీ కూడా 27 నక్షత్రాలు ఉన్నాయి. అశ్విని నుండి రేవతి వరకు మనందరం కూడా ఏదో ఒక నక్షత్రంలో మనందరం కూడా జన్మించి ఉంటాం. గ్రహస్థితులు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మన నక్షత్రాన్ని బట్టి మన రాసులు ఉంటాయి, మన రాశిని బట్టి గ్రహస్థితి ఉంటుంది, గ్రహస్థితిని బట్టి మన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి నక్షత్ర దేవతల యొక్క అనుగ్రహం, రాసుల యొక్క అనుగ్రహం, గ్రహదేవతల యొక్క అనుగ్రహం, గ్రహాల యొక్క సానుకూలత కూడా మనకి లభించాలి అని ఈ నక్షత్ర హారతిని మనం ఇక్కడ పరమాత్మకు అందించడం జరిగింది. ఇక్కడ కర్పూరం ఎలా అయితే కరిగిపోయిందో మన కల్మషాలు, మన కష్టాలు, మన దుఃఖాలు, మన పాపాలు అన్నీ కూడా ఆ విధంగా నశించాలని, కరిగిపోవాలని ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేసి చక్కగా కర్పూర హారతిని మనందరం కూడా ఇవాళ స్వామికి అందించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దీపదేవత దగ్గర ఒక్కసారి అక్షతలు నీళ్లు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ధారాదత్తం చేస్తూ అమ్మవారి యొక్క పాదాలకు ఈ ఫలాన్ని సమర్పణం చేయండి. అందరూ కూడా అక్షతలు నీళ్లు దీపానికి ముందు వైపు వదిలిపెట్టండి. న్యూనం సంపూర్ణతాంజాడి సజ్జో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరీ యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తు మే. మయా యావత్ శక్తి ధ్యానావాహనాది
ఉపచార పూజయా చ భగవతైం సర్వాత్మకాం ఏతత్ఫలం దీపదేవీ దేవతా సుప్రీదాః సుప్రసన్నాః వరదా భవంతు. ఏతత్ఫలం కార్తీక దామోదర దేవతా సుప్రీదాః సుప్రసన్నాః వరదా భవంతు. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం దేహీ చ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాని చ దేహి మే జగదంబికే అని ఆ దీపం దగ్గర అర్చన చేసినటువంటి 2 అక్షతలు తీసుకొని కళ్ళకద్దుకొని మీరందరూ కూడా శిరస్సును ధరించండి. అలాగే కొద్దిగా అక్షతలను వివాహమైనటువంటి వాళ్ళు మీ కొంగున ముడిగట్టుకొని తీసుకువెళ్ళి ఇంటికి వెళ్ళి మీ భర్త గారికి ఆ అక్షతలు వారి చేతికిచ్చి వారికి నమస్కారం చేసి వారి దగ్గర ఆశీర్వచనం తీసుకోవడం ద్వారా ఈ కార్యక్రమాన్ని మీరు సంపూర్ణంగా సఫలం చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. తర్వాత అందరం కూడా ఒక్కసారి శాంతి మంత్రాన్ని చెప్పుకొని శాంతి వచనాలను అందరం కూడా చెప్పుకుందాం. ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనాభవతు భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ కూడా నమస్కారం చేస్తూ గట్టిగా చెప్పాలండి. ఎట్లా ఉండాలి? ఇప్పుడు మీరు చెప్పే పదాలంటే వచ్చే సంవత్సరం దాకా జ్ఞాపకం ఉండాలి. గట్టిగా చెప్పాలి. చెప్పండి. ధర్మస్య జయోస్తు. గట్టిగా చెప్పాలి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మా ఆహ్వానాన్ని విన్నంతనే ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి, స్పాన్సర్స్కి, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి విజయనగరం ప్రజానీకానికి, పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, వాలంటీర్స్కి, ఈ కార్యక్రమం చేసుకోవటానికి స్థలాన్ని కేటాయించినటువంటి సహృదయులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం మళ్ళీ వీక్షించాలనుకునేవారు youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ మరియు facebook.com/ETV దీపోత్సవం ద్వారా వీక్షించవచ్చు. అలాగే రేపు సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నంలో జరగబోయే కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఛానల్ ద్వారా లైవ్లో వీక్షించవచ్చని మనవి. అందరికీ శుభరాత్రి. ధన్యవాదాలు.